ప్రతి ఏటా అతి వైభవంగా సాగుతున్నటువంటి మన గౌరీ మహోత్సవాల సందర్భంగా మరి 5వ రోజు చండీ హోమాలు జరుగుతున్నాయి. శ్రీ సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం మరి ఇక్కడ ఏకాదశి సందర్భంగా జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరనాడు ద్వాదశి రోజున సిల్కి ద్వాదశి సందర్భంగా తులసి పూజ జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు 5వ రోజు పూజా కార్యక్రమాలతో పాటుగా కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపడం జరుగుతుంది. ఈ వ్రత కార్యక్రమంలో చాలామంది పాల్గొని వ్రతం ఆచరిస్తున్నారు. ఆ సత్యనారాయణ స్వామి మరియు ఆ గౌరీ శంకర్ల దయ వల్ల ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ స్వామివారి దీవెనలు ఉండాలని కోరుతూ, అలాగే సాయంత్రం జరగబోయే సింహాచలం కళ్యాణోత్సవానికి భక్తులందరూ కూడా
విధిగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.